ఆంధ్ర మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవ్వాతాతలకు నిజమైన మనవడు, కొడుకు తానే. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నిజమైన కొడుకు, మనవడు తానయ్యాడు. గత ప్రభుత్వంలో 65 ఏళ్లకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 65 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ పెన్షన్ కోసం ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడ రాపిచ్చాలో తెలియదు. కానీ గత ప్రభుత్వ నాయకులకు నచ్చితే రాపిస్తారు, లేదంటే లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్సే ఇంటికి వచ్చారు. 60 ఏళ్ళు ఉంటే చాలు పెన్షన్ ఇస్తామన్నారు. జగనన్న చెప్పిన విధంగా అవినీతి లేదు, లంచం లేదు, నాయకులకు ఊడిగం లేదు, బానిసత్వము లేదు. బాధ్యతగా 1వ తేదీ వస్తే చాలు చిల్లరతో సహా పెన్షన్ ఇంటికి వచ్చి వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ మంచితనాన్ని చూసి ఆ వాలంటీర్స్కి అవ్వ కానీ తాత కానీ అమ్మ ఒక 50 ఉంచుకోండమ్మా, 100 ఉంచుకోండమ్మా అన్నా కానీ అవ్వా అవి మీ డబ్బులు, మావి కాదు, మీ దగ్గరే ఉంచండి అనేవాళ్ళు. ఎప్పుడూ చేయి జాపింది లేదు ఈ 5 సంవత్సరాలలో. ఆ వాలంటీర్స్ని చూసి ఆ అవ్వాతాతలకు మనసు నిండా తృప్తి. ఇంతకుముందు 65 ఏళ్ళు జీవిత భారం మోసిన పెద్దవాళ్ళు 1000 రూపాయల పెన్షన్ కోసం ఎండలో వానలో పడిగాపులు కాసి గత ప్రభుత్వ నాయకుల పెత్తనంలో పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఆ పెన్షన్ కోసం ఎండనక వాననక వచ్చి సగం దారిలోనే గాలిలో కలిసిపోయిన ప్రాణాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో. కానీ ఇంటికే వచ్చి వేలిముద్ర పడకపోతే కళ్ళకు ఫోటో తీసుకొని ఏదో రకంగా సులభతరం చేసి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వచ్చే నెల ఇంకా 60 ఏళ్ళు నిండిపోతున్నాయంటే వాళ్ళని కూడా యాడ్ చేసుకొని పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అది సిటీ అయినా సరే, మారుమూల ప్రాంతం అయినా సరే, చివరాఖరి పల్లెటూరు అయినా సరే పెన్షన్ ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు రాసేది ఎప్పుడో, వీళ్ళకి వచ్చేది ఎప్పుడో. ఏది ఏమైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది మగాడి పని. మగాడంటే ఆ మగాడు కాదు, ఒక కొడుకుగా మనవడిగా చాలా గొప్ప పని చేశాడు. నిజంగా జగన్, యు ఆర్ సో గ్రేట్.